నవరాత్రులు అందరికీ తెలుసు, కానీ గుప్త నవరాత్రుల గురించి ఎంతమందికి తెలుసు? ఈ 9 రోజుల్లో దశమహావిద్యలను ఆరాధిస్తే అసాధ్యాలు కూడా సాధ్యమవుతాయని తాంత్రిక సాంప్రదాయాలు చెప్తున్నాయి. భారతదేశంలో ఉన్న ఈ 10 శక్తిపీఠాలు వేలాది సంవత్సరాలుగా అనేక రహస్యాలను తమలో దాచుకుని ఉన్నాయి. ఈ దేవాలయాల్లో జరిగిన అద్భుతాల గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. దశమహావిద్యల 10 సిద్ధ ఆలయాల వెనుక ఉన్న చరిత్ర, ఆధ్యాత్మిక శక్తి, ఇంకా వాటి రహస్యాలను తెలుసుకుందాం. అందులో మొదటిది మహాకాళి కాళీఘాట్ ఆలయం, కోల్కతా. కాళీమాతకు అంకితమైన అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో కాళీఘాట్ ఒకటి. సతీదేవి కుడిపాద వేళ్లు ఇక్కడ పడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని విశ్వాసం. ముఖ్యంగా తాంత్రిక సాధకులకు ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా భావిస్తారు. రెండవది తారాదేవి తారాపీఠ్, పశ్చిమ బెంగాల్. తారాపీఠ్ అంటేనే రహస్యమైన తాంత్రిక సాధనలకు ప్రసిద్ధి. ఇక్కడ శ్మశాన వాటికలలో రాత్రిపూట జరిగే తాంత్రిక పూజలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మహాసాధకుడు బామాఖ్యాప ఇక్కడే తారాదేవిని ప్రత్యక్షంగా దర్శించుకున్నాడని భక్తులు చెప్తారు. మూడవది త్రిపుర సుందరి మాతా భారీ ఆలయం, త్రిపుర. భారతదేశంలోని అత్యంత ప్రాచీన శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం చిన్నదిగా కనిపించినా ఆమె దివ్యశక్తి అనంతమని భక్తులు విశ్వసిస్తారు. నాలుగవది భువనేశ్వరి కామాఖ్య ఆలయం, అస్సాం. కామాఖ్య ఆలయం శక్తి ఉపాసనకు కేంద్ర బిందువుగా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా సమయంలో దేవి ఋతుక్రమంలోకి ప్రవేశిస్తుందని నమ్మకం. ఆ 3 రోజులు ఆలయం మూసివేయడం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ఆచారాలలో ఒకటి. ఐదవది భైరవి కామాఖ్య ఆలయం. కామాఖ్య క్షేత్రంలోనే భైరవీదేవికి ప్రత్యేక స్థానం ఉంది. శత్రు నివారణ, భయ నివారణ, ఆత్మవిశ్వాసం కోసం భైరవి ఉపాసన చేస్తారని తాంత్రిక సాంప్రదాయాలు చెప్తాయి. ఆరవది చిన్నమస్తా రాజరప్ప ఆలయం, జార్ఖండ్. దశ మహావిద్యల్లో అత్యంత రహస్యమైన రూపం చిన్నమస్తా. తనను తానే ఖండించుకొని తన శక్తిని ప్రపంచానికి పంచిన దేవిగా ఆమెను చిత్రీకరిస్తారు. ఇది త్యాగానికి, అహంకార నిర్మూలనకు ప్రతీకగా భావిస్తారు. ధూమాదేవి, వారణాసి. ధూమాదేవిని వృద్ధురాలైన రూపంలో ఆరాధిస్తారు. వైరాగ్యం, జ్ఞానం, మోక్షానికి ఆమె ప్రతీక. ఇతర దేవాలయాలకు భిన్నంగా ఈ ఆలయంలో పూజా విధానాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. బగలాముఖి పీతాంబర పీఠం, దతియా. శత్రువుల వాక్కును, దుష్టశక్తులను నిలిపివేసే దేవిగా బగలాముఖి ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా అనేక ప్రముఖులు విజయాల కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని విశ్వాసం. 9వది మాతాంగి శ్రీ రాజమాతాంగి ఆలయం, తమిళనాడు. విద్య, సంగీతం, కళలకు అధిష్టాన దేవతగా మాతంగిని భావిస్తారు. జ్ఞానం కోరుకునేవారు ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. 10వది కమలాదేవి కమలాంబ ఆలయం, తిరువారూర్. లక్ష్మీదేవి మహావిద్య రూపమే కమల. ఆధ్యాత్మిక సంపదతో పాటు ఐశ్వర్యం కూడా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో జరిగే శ్రీచక్ర ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. గుప్త నవరాత్రులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అంతర్ముఖ సాధనకు, దైవశక్తిని అనుభవించడానికి అత్యంత పవిత్రమైన కాలమని శాస్త్ర సాంప్రదాయం చెప్తుంది. దశ మహావిద్యల ఈ 10 సిద్ధ ఆలయాలు భారతదేశ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో విశిష్ట స్థానం సంపాదించాయి. ప్రతి ఆలయం ఒక ప్రత్యేక శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. వీటి వెనుక ఉన్న పురాణాలు, తాంత్రిక సాంప్రదాయాలు, భక్తుల అనుభవాలు ఈ క్షేత్రాలను మరింత రహస్యమయం చేశాయి. ఇలాంటి మరిన్ని దేవాలయాల రహస్యాల కోసం ఎన్ఓఎఫ్ మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో జై మాతాది అని తప్పకుండా రాయండి.